గారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు ఈ దేశంలో ఎప్పుడూ లేవు అని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉంది. దీని ప్రభావం ప్రజలపైన, జీవన విధానం పైన ఎలా ఉందనుకుంటున్నారు? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అప్పట్లో రాష్ట్ర సరిహద్దుల్లోకి వెళ్ళి ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోల్ బంకుల దగ్గర నారా లోకేష్ గారు ఇట్లా పెట్టి సెల్ఫీ తీసుకునేవాళ్ళు సార్, ఇట్లా వేలు చూపించి. అది అప్పట్లో ట్రెండ్ చేశారు సార్ వీళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే, ఎరా బంటి ఏం నడుస్తుందంటే ఇలాంటి సెల్ఫీ నడుస్తుందంట సార్. ఉత్తికి ఆరేస్తున్నారు సార్, ఉత్తికి ఆరేస్తా ఉన్నారు. సో అధికారం ఆ పార్టీ కార్యకర్తలు అప్పట్లో దీన్ని బాగా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా అదనపు భారం పెట్టి ఈరోజు ఇంత డబ్బులు చెల్లిస్తున్నారే, వాళ్ళ మనసైనా ఒప్పుకుంటుందా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తోంది కరెక్ట్ అని చెప్పడానికి? ఎవరి మనసు ఒప్పుకునే పరిస్థితి లేదు సార్. అధికారంలోకి రావడం కోసం అడ్డమైన గడ్డి తింటే ఇలాగే ఉంటుంది సార్. అధికారంలో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాడు ₹1 కూడా పెంచలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సెస్ గానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వ్యాట్ గానీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేసిన సెస్ తో సహా అన్ని అలాగే కంటిన్యూ అయ్యి తప్పిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పెంచాల. రూపాయి పెంచకపోతే వీళ్ళు వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాడు రాష్ట్ర వ్యాప్త సరిహద్దుల్లోకి వచ్చినటువంటి ప్రతి చోట ఇలా సెల్ఫీలు, ఇక నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అయితే మైకు దొరికిన ప్రతి చోట సార్ ఓదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే, వ్యాట్ తగ్గిస్తాం, ఇతర సెస్సులు తగ్గిస్తాం, మేము అధికారంలోకి రాగానే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మైకు దొరకడమే తడువు ఊదరగొట్టి పడేశారు సార్. అధికారంలోకి వచ్చి 24 నెలలు అయింది సార్. డీజిల్ పెట్రోల్ రేట్లకు సంబంధించి వ్యాట్ తగ్గించింది లేదు, సెస్ తగ్గించలేదు కానీ వినియోగదారులకు కర్రు గాల్చి వాత పెడుతున్నారు సార్ ఈరోజు. ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళు ఇంకొక దుర్మార్గమైన అంశం ఉంది సార్. వీళ్ళు వాస్తవంగా ఏంటంటే ఇంధన ఆదాయంలో ఒక పాలసీ ఉంది సార్. 12వ ఆర్థిక సంఘం ప్రకారం ఇంధన ఆదాయానికి సంబంధించి ఏదైనా రాష్ట్రంలో డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ ఉత్పత్తి చెందితే దాని ద్వారా వచ్చే ఆదాయంలో 50% ఆ రాష్ట్రానికి రావాలి సార్. 12వ ఆర్థిక సంఘానికి సంబంధించి సిఫార్సులు అవే సార్. కానీ లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని మంది D6 పరిధిలో ఉంది సార్. బ్లాక్ D6 గోదావరి జిల్లాల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తి అవుతా ఉంది అత్యధికంగా. అది D6 పరిధిలో ఉంది. ఆ D6 అనేది 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి 50% మనకి ఆదాయంలో వాటా రావాలి సార్. కానీ ₹1 రావట్లేదు సార్. దాని గురించి వీళ్ళు అడగారు సార్. డబుల్ ఇంజిన్ సర్కార్ మంచి ప్రభుత్వం అంటారు సార్. సో మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతా ఉంది. దాని గురించి అడగడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. మోడీ గారికి భజన చేయడానికి మాత్రం ముందుంటారు సార్ వీళ్ళు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడానికి, మొన్నటికి మొన్న డీజిల్, పెట్రోల్ కొరత రావడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని ప్రచారం చేసుకుంటున్నారు కదా ఇప్పటికి కూడా. మరి మనం మాట్లాడకూడదు సార్. నిజంగా పల్లెల్లో నాటు సామెతలు ఉంటాయి, మాట్లాడితే బాగోవు సార్. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 24 నెలలు ఏంటి సార్ వీళ్ళు అధికారంలోకి వచ్చి. సో మీరు అధికారంలోకి వచ్చే ముందు వ్యాట్ తీసేస్తామంది మీరా మేమా? ఇతర సెస్సులు తీసేస్తామంది మీరా మేమా? మీరు తీసేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు తీసేయలేదని ఏడుస్తారేం సార్? 24 నెలలు ఏంది అధికారంలోకి వచ్చి. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమా? ఇంత దుర్మార్గం. వాళ్ళు చేసే ప్రతి తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారినే కారణంగా చూపిస్తా ఉన్నారు సార్. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ బాదుడు సర్కారు అనడానికి నిదర్శనం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంకా చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు, ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటిలో కూడా బాదుడు సార్. ఎంత దుర్మార్గంగా బాదుతా ఉన్నారంటే పక్క రాష్ట్రాలన్నింటిలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఈ బాదుడు డబుల్ బాదుడు అవుతా ఉంది సార్. డబుల్ ఇంజన్ సర్కార్ కాస్త డబుల్ బాదుడు సర్కార్ అయింది. మంచి ప్రభుత్వం అంటారు కానీ వినియోగదారులకు కర్రు గాల్చి వాత పెట్టే ప్రభుత్వం సార్. మన రాష్ట్రంలో ఇప్పుడు బాధంది ఎవరిరా అంటే రైతునొక్కనే సార్. రైతు దగ్గర మద్దతు ధర లేదు కానీ మిగిలిన అన్ని కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి సార్. రైతు దగ్గర మాత్రం తక్కువకు దొరుకుతా ఉంది, నిత్యావసర సరుకులు ఎక్కువైపోతా ఉన్నాయి. కారణం ఏంద్రా అంటే దళారీల రాజ్యం వెళ్తా ఉంది సార్. దళారీలు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరగడం తోటి, డీజిల్ ధరలు పెరగడం తోటి నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సామాన్యుడి దగ్గర డబ్బు లేదు సార్. ఈ రోజు సామాన్యుడికి ఏమన్నా సంక్షేమం ద్వారా డబ్బు ఏమన్నా ఇచ్చారంటే అది ఇవ్వలేదు. సో ఆదాయాలు ఏమన్నా కల్పించారా అంటే అది కల్పించలేదు. వెరసి ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఏది కొనేటట్లేదు, ఏది తినేటట్లేదు సార్. ఏం కొనలేకపోతా ఉన్నాం. కొనడానికి జోబులో డబ్బులు లేవు.
కొనలేకపోతే తినే పరిస్థితి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆదాయాలు లేవు. మొత్తంగా రాష్ట్రం అనేది సర్వ నాశనం అయిపోయింది సార్. ఆర్థికంగా విధ్వంసం చెందిపోయింది. దాని నుంచి బయటపడడం కోసం ప్రజల్ని బాధుడే బాధుడు. రాష్ట్ర ఆదాయం సంపద సరిహద్దు సృష్టి అని పక్క రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట కదా, వాళ్ళు పక్కకి వెళ్ళి వెంటనే పట్టుకొచ్చేస్తున్నారంట. అవును కదా సార్, 5 నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉండే వాళ్ళు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వస్తా ఉన్నారు సార్. నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా అటుపక్క చెన్నైకి వెళ్తా ఉన్నారు. పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచుతున్నామా మనం? అది గొప్పగా Yes, చెప్పుకోవచ్చు పక్క కదా, పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచిన ఘనత మాదే అని చెప్పుకోవచ్చు కదా. విజనరీ సార్, అది ఆ, విజనరీ రాజ్యం వెళ్తే అలాగే ఉంటుంది సార్. దాన్ని విజన్ అనాలి మనం. విజనరీలో భాగంగా పక్క రాష్ట్రంలో సేల్స్ పెంచుతా ఉన్నాం సార్. కాకపోతే ఒకటి సార్, నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి? Yes. మేము అధికారంలోకి రాగానే తగ్గిస్తామన్నారు, తగ్గించకపోగా పెంచుతున్నారు. దీనికి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం పెరగవా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కాదు, సార్. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు పెరిగాయని ఇదే పవన్ కళ్యాణ్ గారు గుండెలు బాదుకున్నారు కదా. సార్ నిత్యావసర సరుకుల గురించి మాట్లాడితే పర్వాలేదు సార్. ఆ. మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం రేట్లు పెంచితే ఎవరికి అందుబాటులో ఉండకూడదని చెప్పేసి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని మాట్లాడారు సార్. ఆ. కానీ ఈ రోజు నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి సార్. పేదవాడు తినే తిండి కూడా పెరిగిపోయింది, తిండి దొరకని పరిస్థితి. వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి దోపిడీ ప్రభుత్వం ఎవరిది? ఎస్. వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎవరిది? పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఈ రోజు మాట్లాడాలి. కరెక్ట్. అంతేగాని ఏదో ఎప్పుడెప్పుడు ఇక్కడ ఎట్లా చెప్పాలంటే ఒక 10 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటారు, ఒక రోజు వస్తారు ఇక్కడికి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని 4 ప్రవచనాలు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన శాఖ మీద పట్టుండదు, రాష్ట్రంలో ఏం సమస్య జరుగుతుందో పట్టుండదు. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్, ఎరువులు, పురుగు మందులు, నిత్యావసర సరుకులు ఇవన్నీ పెరిగిపోయాయి సార్. కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు, ఇలా బాధుడి మీద బాధి వినియోగదారుడి నడ్డి విరిగిపోతా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం అంటారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రభుత్వం అంటారు, నారా లోకేష్ గారు మంచి ప్రభుత్వం అంటారు. ఇది మంచి ప్రభుత్వమా, కర్రు కాల్చి వాత పెట్టే ప్రభుత్వం అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్.